హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఈ పార్సల్ అయితే తీసుకొచ్చాను మీకోసం. ఈ పార్సల్లో ఏముందో ఎవరైనా గెస్ట్ చేయగలరా? మీరు అస్సలు గెస్ట్ చేయలేరు. నేనైతే ఎందుకంటే దీంట్లో చాలా హెల్తీకి అయితే చాలా యూజ్ అయ్యేది, అంటే చాలా యూజ్ అయ్యేది ఉన్నది అందులో. ఎందుకంటే ప్లాస్టిక్, ఈ మధ్యలో ప్లాస్టిక్ అస్సలు యూజ్ చేయకూడదు కిచెన్లో ఐటమ్స్కి, దేనికోసమైనా సరే అని చెప్పేసి అంటున్నారు కదా. అందుకోసం అని చెప్పి నేనైతే ఇవి తీసుకున్నాను. ఇవేంటో ఇప్పుడు చూసేయండి. టటా, ఇవన్నీ వచ్చేసి గ్లాస్ జార్స్ అన్నమాట. ఈ గ్లాస్ జార్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. అండ్ ఇవైతే మనము బయట చూసినట్టయితే మనకి చాలా అంటే చాలా ప్రైజీగా ఉన్నాయి. అండ్ నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించాను వీటిని. బట్ ఆన్లైన్లో గ్లాస్ జార్స్ కదా, ఎలా వస్తాయో ఏంటో అని చెప్పేసి అనుకున్నాను. ఇక ఓపెన్ చేయగానే క్యాప్ పోయేసరికి అమ్మో అని చెప్పేసి పగిలిపోయేమో అని చెప్పేసి భయపడ్డాను. బట్ ఇది అస్సలు పగలలేదు. అండ్ ఇదైతే గ్లాస్ కూడా చాలా థిక్గా ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి, ఎంత అంటే చాలా థిక్గా ఉంది. మనం పచ్చళ్ళు లేదంటే డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి స్టోర్ చేయడానికి అయితే ఇవైతే చాలా యూజ్ అవుతాయి. అండ్ ఈ మధ్యలో అయితే ప్లాస్టిక్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు అని చెప్పేసి నేనైతే చాలా వింటున్నాను. అందుకని చెప్పేసి అయితే ఇవైతే నేనైతే తీసుకున్నాను. ఇవైతే నేను 6 జార్స్ తీసుకున్నాను. ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి అనిపించింది. ఇవైతే 1/2 లీటర్ అనమాట, 500 ml జార్స్ ఇవి. మరీ పెద్ద జార్స్ అంటే పెద్ద వాటికంటే ఇవైతే బాగుంటాయి అని చెప్పేసి అనిపించింది. చిన్న వాటిల్లో కూడా మనం ఏమి స్టోర్ చేయలేం, జస్ట్ మసాలాలు తప్ప. బట్ వీటిల్లో అయితే మనం ఏదైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈవెన్ డ్రై ఫ్రూట్స్ అయినా కూడా 1/2 kg వరకు అయితే ఈజీగా పట్టేస్తాయి వీటిల్లో. మనం 1/2 kg అట్లా తీసి పక్కన పెట్టుకున్నా కూడా వీటిల్లో అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ అనేది ఇవైతే 6 తీసుకున్నాను. ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. బట్ కిచెన్లో యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. కిడ్స్ ఉన్నట్టయితే ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు తీసి కింద పడేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి అయితే కేర్ఫుల్గా ఉండాలి. ఇవైతే టైట్గా అంటే క్యాప్ కూడా చాలా టైట్గా పెట్టేసి బాగున్నాయి. అండ్ ఇవి పచ్చళ్ళు స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పచ్చళ్ళు కానీ స్టోర్ చేసుకోవడానికి అయితే ఇది చాలా యూజ్ అవుతాయి. అండ్ వీటిని కూడా బ్రేక్ అవ్వకుండా ఇట్లా పేపర్ ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు నీట్గా. అండ్ ఇక్కడ నేనైతే 6 తీసుకున్నాను. ఇవి కాకుండా ఇంకొకటి కూడా తీసుకున్నాను ఆన్లైన్లోనే, అది చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక పార్సల్ ఉంది నా దగ్గర. ఈ పార్సల్ ఓపెన్ చేస్తాను. దీంట్లో ఏముందో ఇప్పుడు గెస్ చేయండి. ఇప్పుడైతే చాలా ఈజీగా గెస్ చేసేస్తారు మీరు, నాకు తెలుసు. బట్ ఇక్కడ చూడండి, ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తున్నాను. చిన్న సీజర్ పట్టుకున్నాను, పెద్ద సీజర్ దొరకలేదు. అందుకని చెప్పి చిన్న సీజర్ అయితే తీసుకొని కట్ చేస్తున్నాను. అండ్ ప్లాస్టిక్ అంటే ఈ గ్లాస్ జార్స్ అయితే చూడడానికి కూడా చాలా బాగున్నాయి నాకైతే. ఎందుకంటే ఫస్ట్ టైం తీసుకున్నాను నేను కూడా గ్లాస్ జార్స్. మామూలుగా గ్లాస్ అంటే నాకు భయం వేస్తుంది, కింద పడి పగిలిపోతాయేమో అని. అండ్ పిల్లలు కూడా చిన్న పిల్లలు కాబట్టి కేర్ఫుల్గా చూసుకోవాలి కాబట్టి నేనైతే గ్లాస్ జార్స్ అయితే ఇంతవరకు తీసుకోలేదు. ఫస్ట్ టైం తీసుకున్నాను గ్లాస్ జార్స్. ఇవైతే కొంచెం పెద్ద సైజ్ అనమాట. మనకు సైజ్ ఎలా వస్తుంది, ఎట్లా ఉంటుంది గ్లాస్ అని చెప్పి ఎప్పుడే మనము ఎక్కువ ఆర్డర్ చేయకుండా నేనైతే ఇవి 2 అండ్ ఇవైతే 6 ఆర్డర్ చేశాను. ఇవైతే పెద్ద సైజ్ అయితే జస్ట్ 2 ఆర్డర్ చేశాను. 1 లీటర్ అని చెప్పేసి అన్నారు, బట్ 1 లీటర్ అయితే ఉండవు. వీటికైతే బ్లాక్ కలర్ ఇచ్చారు. బట్ ఇది కూడా ఎయిర్ టైట్ క్యాప్ అనమాట. మనం టైట్గా పెట్టేస్తే అసలు దాంట్లో నుంచి వెళ్ళి ఏమి బయటకు రాకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టేస్తున్నాను నేను. చూడండి, ఇదైతే 1 లీటర్ అని చెప్పి అన్నారు కానీ బట్ 1 లీటర్ ఉండదు. 750 లేదంటే 850 అట్లా 850 ml మాత్రమే ఉంటుంది. 1 లీటర్ అయితే ఉండదు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నేను కూడా వాటర్ వేసి చూడలేదు, బట్ చూస్తే మాత్రం అనిపిస్తుంది. బట్ చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ గ్లాస్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఇంకా మనం కిచెన్లో వాడే ఐటమ్స్ని బట్టి, మనం స్టోర్ చేసే ఐటమ్స్ని బట్టి మనం ఎంత కేర్ఫుల్గా తీసుకుంటే అంత బాగా యూజ్ అవుతాయి. స్టీల్ కూడా బాగుంటాయి. బట్ స్టీల్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత కొంచెం మరకలు పడిపోయి అట్లా అవుతాయి. ఇవైతే నాకైతే గ్లాస్ జార్సే బాగుంటాయి అనిపించింది. నా దగ్గర ఇంతకుముందు అన్నీ ప్లాస్టిక్ ఉండేవి, బట్ ప్లాస్టిక్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు కిచెన్లో ఐటమ్స్కి అన్నారు. అందుకని చెప్పి నేనైతే ఇవైతే తెప్పించాను. ఇక్కడ చూడండి మీరు, ఇదైతే పెద్ద సైజు అండ్ ఇవైతే మీడియం సైజు అండ్ స్మాల్ సైజు కూడా తెప్పించాను. అవి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇక్కడ చూడండి మీరు, ఇంత పెద్ద టైట్గా ఉంది కదా ఇదైతే. దీంట్లో అయితే నేనైతే పచ్చళ్ళు అవి స్టోర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అండ్ గ్రోసరీస్ కూడా మనం స్టోర్ చేసేసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.